మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. గత 6 సంవత్సరాలుగా మినిమం పెన్షన్ 7,500 రూపాయలు చేయాలని ఈపీఎస్ పెన్షనర్స్ తరపున ఎన్ఏసీ నాయకులు, జేఏసీ నాయకులు, పెన్షనర్ అసోసియేషన్లు రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారు 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్లు ఈ మినిమం పెన్షన్ ఆ 1000 రూపాయల దగ్గరే ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈపీఎస్ 90 పెన్షన్కు చాలా అన్యాయం చేసింది. కనీసం వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన మాటలు కూడా నిలబెట్టుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 90 పెన్షనర్ల మినిమం పెన్షన్ పెంచాలని గత 8 ఏళ్ళ నుండి సుమారుగా 50 మంది పార్లమెంట్ మెంబర్లు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా మరియు వివిధ సమావేశాల్లో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ మినిమం పెన్షన్ పెంచాలని 2014లోనే హుషియారీ కమిటీ మినిమం పెన్షన్ 3,000 రూపాయలు ప్లస్ డిఏ చెల్లించాలని, ఆ తర్వాత హై పవర్ కమిటీ, ఆఖరికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా రికమెండ్ చేశాయి. గత 10 సంవత్సరాల నుండి అదే 1,000 రూపాయలుగా ఈ మినిమం పెన్షన్ కొనసాగుతుంది. కేంద్రంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు పూర్తయినా ఈ బీజేపీ ప్రభుత్వం ఈపీఎస్ 90 పెన్షన్ల సమస్యలు ఏమీ పట్టించుకోలేదు. కనీసం ఆ మినిమం పెన్షన్ 1,000 రూపాయలుగా ఉన్న మినిమం పెన్షన్ కూడా పెంచలేకపోయింది. ఈ ఈపీఎస్ 95 పెన్షన్ల మినిమం పెన్షన్ పెంపుదల కోసం దేశవ్యాప్త పెన్షనర్స్ అందరి తరపున ఎన్ఏసీ నాయకులు ఈ బీజేపీ కేంద్ర మంత్రులందరినీ కలిసి ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా మధుర పార్లమెంట్ మెంబర్ అయిన ప్రముఖ సినీ నటి శ్రీమతి హేమామాలిని గారు కూడా 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వద్దకు ఎన్ఏసీ నాయకులను తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా అభ్యర్థించారు. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా 2 సార్లు ఈ ఎన్ఏసీ నాయకత్వానికి హామీ కూడా ఇచ్చారు. అయినా ఆ హామీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల ముందైనా ఈ మినిమం పెన్షన్పై ఒక ప్రకటన చేస్తారని ఆశించారు. కానీ ఆ పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు అయినా ఈ బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తుందని ఈపీఎస్ 90 పెన్షనర్స్ మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ చెల్లింపు చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఎన్ఏసీ నాయకత్వంలో డిసెంబర్ 23 నుండి మార్చి 2024 వరకు ఢిల్లీలో వివిధ రకాల ఆందోళనలు చేశారు. और हमारी मांगें बहुत जल्दी पूरी होंगी, ये हमारा संकल्प है। माननीय कमांडर साहब के नेतृत्व में बहुत बड़े नेता है
तारखेला हेडलाईन द्यायची सगळं त्याच्याकडे पाठवतो. अपना वतन निभाओ, मंत्री जी अपना वतन निभाओ, मुख्यमंत्री जी अपना वतन निभाओ, रक्षा मंत्री जी अपना वतन निभाओ। अच्छा, हम लोगों की कोई ऐसी बड़ी मांग नहीं है। हमारी मांग तो ये है कि हमको जो है 7,500 रुपये महीना पेंशन डीए और मेडिकल फैसिलिटी दी जाए। जब 2014 में कोश्यारी कमेटी ने ये रिपोर्ट दे दी थी कि आपको जो है 3,000 रुपये महीना पेंशन मिलेगी और उसके बाद आपको डीए मिलेगा, वो अगर लागू हो गई होती तो अब तक तो 8-9 हज़ार रुपये वैसी पेंशन हो जाती। अच्छा, मोदी जी का ये है, मोदी जी ने कई बातें कही अभी रिसेंट परिष्कृत हम लोगों का क्या होगा, क्योंकि आप जो करना चाहते हो तो कब करो, अगर नहीं भी करना चाहते हो तो बोल दो, हम आत्मदान करने के लिए भी तैयार है साहब। देखो आपके ऊपर आसे करेंगे, तो सर आपसे मैं हम सुनना चाहते सर, कृपा करके हमारा काम करो, हम बहुत बुजुर्ग आदमी है, प्लीज। हाँ, हमको कोई पूछता नहीं है। काम हो रहा है, फिर रास्ते में रह जाए। ఈ ప్రభుత్వం చేస్తాం చూస్తాం అని కాలయాపన చేసి ఆశ చూపించారు తప్ప ఎన్నికల ముందైనా ఈ బీజేపీ ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్స్ విషయంలో ఏ విధమైన హామీ ఇవ్వలేదు, ప్రకటన చేయలేదు. ఫిబ్రవరి నెలలో మినిమం పెన్షన్ 1,000 రూపాయల నుండి 2,000 రూపాయలు చేయాలని లేబర్ మినిస్ట్రీ ప్రతిపాదించి ఫైనాన్స్ మినిస్ట్రీకి అప్రూవల్ పంపించిన ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆ అప్రూవల్ని తిరస్కరించడం అందరికీ విదితమే. ఈ బీజేపీ ప్రభుత్వం మినిమం పెన్షన్ను 1,000 రూపాయల నుండి 2,000 రూపాయలు చేయలేనప్పుడు 7,500 రూపాయలు ప్లస్ డిఏ ఎలా పెంచుతారని ఎన్ఏసీ పోరాటం చేపట్టిందనే అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మే 4 డైరెక్ట్గా ఈపీఎఫ్ వారు లైవ్ సెషన్ ఏర్పాటు చేసి ఈ మినిమం పెన్షన్ పెంచడానికి ప్రస్తుతం ఉన్న ఈపీఎస్ పెన్షన్ ఫండ్ సరిపోదని, చాలదని, అందువలన ప్రభుత్వం ఈ మినిమం పెన్షన్ 1,000 రూపాయలుగానే కొనసాగుతుందని ప్రకటించారు. నరక యాత్ర అనుభవిస్తూ ఉన్నాము. మరి మోడీ గారికి తెలియదా, లేకపోతే అమిత్ షా గారికి తెలియదా, ఆర్థిక మంత్రికి తెలియదా? మన పరిస్థితి ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు దంపతులు బతకాలంటే ఈ రోజు
ప్రభుత్వం పెంచే ధరల వల్ల కానీ ఒక సిలిండర్ ధర తీసుకుంటే 1200 రూపాయలు ఉంది, పప్పు ధర తీసుకుంటే 200 ఉంది. కనీసం జీవించాలంటే ఇద్దరు భార్యాభర్తలకి కనీసం 9,000 ఉండాలని చెప్పేసి మన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున, మన సంగారెడ్డి జిల్లా తాపరపాయ అసోసియేషన్ తరఫున మనం ఈ ధర్నా చేస్తా ఉన్నాము. మనం కనీస పెన్షన్ ఏదైతే ఉందో అది 9,000కి చేయాలని చెప్పేసి, అలాగే ఆ పెన్షన్ మీద ప్రతి 3 నెలలకి 6 నెలలకి డిఏ ధరలకు అనుకూలంగా పెంచితే బాగుంటుందని చెప్పేసి భార్యాభర్తలిద్దరికీ మెడికల్ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉందని తెలియజేసుకుంటూ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు అయిపోయాయి. కొత్తగా మళ్ళీ గుడ్డిలో మెల్లలాగా ఎన్డీఏ కూటమిగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. గత కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా శ్రీ భూపేంద్ర యాదవ్ గారు స్థానంలో ఇప్పుడు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు నియమితులయ్యారు. ఇప్పుడు ఈ మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ డిమాండ్ విషయంలో రాబోయే రోజుల్లో ఎన్ఏసీ ఏ పాత్ర పోషిస్తుందో అన్నది దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.